అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అల్వాల్ గ్రీన్ ఫీల్డ్ కాలనీ శ్రీ నారాయణ విద్యాభవన్లో తల్లిదండ్రులకు అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్రాజు మాట్లాడుతూ తల్లిదండ్రుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం మరియు పిల్లలకు మంచి ట్రాఫిక్ అలవాట్లు నేర్పించడంలో వారి బాధ్యతను గుర్తు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, లేన్ క్రమశిక్షణను అనుసరించడం మరియు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మైనర్ డ్రైవింగ్ నివారణపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ చట్టబద్ధమైన వయస్సు రాకముందు పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరిస్తారని, తల్లిదండ్రులు ట్రాఫిక్ నియమాలను క్రమశిక్షణతో పాటిస్తే పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ పిల్లలు ఏం చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అదే చేస్తారు. మీ పిల్లల ముందు రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ ఇంట్లో కానీ తప్పులు చేయొద్దు. ఒకటే జననం, ఒకటే మరణం. ఒకేసారి పేరు వస్తే అదే పేరు ఉంటుంది, జీవితాంతము లోపల కలిసే వరకు. చాలా మంది ఏంటుంది, భూమి నాథనిన భూమి పక్కున నవ్వు, దానహీనుని చూచి ధనము నవ్వు, కథన బీతుని చూచి కాలుతూ నవ్వురా, విశ్వధాభిరామ వినురవేమ. అందరి కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి, భార్యను పక్కన పెట్టేసి, పిల్లల యొక్క భవిష్యత్తును పక్కన పెట్టి చాలా మంది భూములు కొనుక్కుంటుంటారు. వస్తుంది కొద్ది కొద్దిగా. కానీ ఇటువంటి స్కూల్లో ఒకసారి క్లాప్స్ కొట్టండి. ముస్లిమ్స్ కూడా ఈ స్కూల్లో చాలా మంది ముస్లిం పేరెంట్స్ కూడా వచ్చారు. ఆ డిసిప్లిన్కు మారు పేరు యొక్క స్కూల్. అర్థమైందా? కల్చర్ అనేది ఇండియన్ కల్చర్. అంటే చాలా మంది భూములను కొనుక్కుంటుంటారు, ప్లాట్స్ కొనుక్కుంటుంటారు, ఇంకేదో కొనుక్కుంటారు. భూమి పక్కున అవుతుంది. అరే దొంగనా కొరక, అరే నీకు నా 6 అడుగుల జాగలో నువ్వు లాస్ట్కి వెళ్ళిపోతావురా, ఎందుకురా నా మీద అంత ప్రేమ అని అనుకొని భూమాత అనుకుంటుంటుంది. దానహీనుని చూచి, అంటే దానం చేయకుండా, ఎదుటి వాళ్ళకి పెట్టకుండా, మనం ఎంత సంపాదించినా, బంగారం సంపాదించినా, వెండి సంపాదించినా, వజ్రాలు వైడూర్యాలు సంపాదించినా ఏమనుకుంటుంది లక్ష్మీదేవి, అరే వెరివాడా, వేరే వాళ్ళకి పంచురాని దాంట్లో తినడా పంచురా, లేకపోతే దొంగలు ఎత్తుకపోతారా, లేకపోతే గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపాయలు వెళ్ళిపోతారని చెప్పేసి లక్ష్మీదేవి అనుకుంటుంది. మేడం తెలుగు అర్థమైనట్టు అందరికి కూడా సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించొద్దు. కథన బీతుని చూచి కాలుడు నవ్వురా. కాలుడు అంటే ఎవరు మేడం? నిద్రపోతున్నారు. కాలుడు అంటే ఎవరమ్మా? కాలుడు అంటే యమధర్మరాజు. అంటే కథన రంగాన యుద్ధ భూమిలో పారిపోతున్న సైనికులు చూసి యమధర్మరాజు నవ్వుతుంటాడు. అరే వేష్ణ కొడుక, యుద్ధంలో పార్టిసిపేట్ చేయు, పోతే నీ ప్రాణాలు పోతే వీర స్వర్గం పొందుతావు, లేకపోతే తిరిగి పందగా మిగిలిపోతావురా అని చెప్పేసి యమధర్మరాజు అనుకుంటుంటాడు. కాబట్టి సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించి ఆలోచించకుండా పరిష్కారాల గురించి ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా సమస్య గురించి ఆలోచిస్తారు. నాకు పక్కోడి వల్లనే ఇదైంది, పక్కోడి వల్లనే అయింది, నువ్వు చేసేది ఏందిరా అని.